హాయ్ ఫ్రెండ్స్, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. గెట్ రెడీ. టాలీవుడ్లో కొంతమంది కాంబినేషన్ ఎన్నిసార్లు వచ్చినా ఆ సినిమాలు సూపర్ హిట్గా నిలుస్తాయి. ఈ వరుసలో వచ్చేవారు రాజమౌళి ఎన్టీఆర్, త్రివిక్రమ్, అల్లు అర్జున్. వీరి కాంబినేషన్లో వచ్చిన సినిమాలు ఇప్పటి వరకు సక్సెస్ పొందినవే. ప్రస్తుతం రాజమౌళి యంగ్ టైగర్ ఎన్టీఆర్తో అలాగే రామ్ చరణ్తో త్రిబుల్ మూవీ తీస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఇక రాజమౌళి ఎన్టీఆర్ వీరిద్దరి కాంబినేషన్లో త్రిబుల్ చిత్రం 4వది. ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ అల్లు అర్జున్ కాంబినేషన్లో ఇప్పటి వరకు జులై, సన్ ఆఫ్ సత్యమూర్తి మంచి సక్సెస్ సాధించిన విషయం అందరికీ తెలిసిందే. తాజాగా ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్లో మరో సినిమా రాబోతుంది. సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమా తరహాలో ఈ సినిమా ఫాదర్ సెంటిమెంట్తో నడుస్తుందట. కాకపోతే ఈ సినిమాలో బన్నీ తండ్రిగా ప్రకాష్ రాజ్ రోల్ కొద్దిసేపే ఉంటుంది. కానీ ఈ సినిమాలో తండ్రి పాత్ర ఎండ్ అయ్యే వరకు ఉంటుంది అనేసి విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ సినిమాకు నాన్న నేను అనే టైటిల్ అయితే బాగుంటుంది అనేసి త్రివిక్రమ్ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నట్లుగా టాలీవుడ్ వర్గాల సమాచారం. ఒకవేళ ఇదే టైటిల్ ఖరారైతే గతంలో వచ్చిన తండ్రి సెంటిమెంట్ బాగా వర్కౌట్ అవుతుంది అనేసి అందరూ భావిస్తున్నారు. గతంలో సుకుమార్ డైరెక్షన్లో నాన్నకు ప్రేమతో చిత్రం వచ్చిన విషయం తెలిసిందే. ఆ చిత్రం మంచి సక్సెస్ను సాధించింది. ఇక బన్నీ సరసన, పూజా హెగ్డే, క్యాథరిన్ల పేర్లు వినిపిస్తున్నాయి. రామ్ చరణ్ పుట్టినరోజైనా లేకుంటే అల్లు అర్జున్ పుట్టినరోజైనా ఏప్రిల్ 8వ తేదీ ఈ సినిమా షూటింగ్ను మొదలుపెట్టే ఆలోచనలో చిత్ర బృందం ఉన్నట్లుగా చెప్పుకుంటున్నారు. మొత్తానికి ఈ చిత్ర షూటింగ్ ఈ నెల ఆఖరిలో జరిగే అవకాశాలున్నాయి. కుదరని పక్షంలో అల్లు అర్జున్ పుట్టినరోజున గ్రాండ్గా షూటింగ్ ప్రారంభం అవుతుంది అనేసి అంటున్నారు. చూస్తూ ఉంటే అల్లు అర్జున్ కెరీర్లో ఈ చిత్రం కూడా బ్లాక్ బాస్టర్గా నిలుస్తుంది అనేసి చెప్పవచ్చు. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఫిల్మ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.